హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. నేను మై డేస్లో ఇవాళ మన డేస్లో కిచిడి చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీలో ఎంతమందికి తెలుసు తెలంగాణ స్టైల్లో కిచిడిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? ఇప్పుడైతే మనం కిచిడి అనగానే గుర్తుకొచ్చింది ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మ కిచిడి చేస్తే మేమైతే ఊరికే పప్పు బియ్యం అని అనేవాళ్ళం. అలా బాగా అలవాటు అయిపోయింది. ప్రతి సండే వస్తే చాలు మమ్మీ పప్పు బియ్యం అని అడిగేదాన్ని. అసలు అంత హ్యాపీగా తినేవాళ్ళం మేమైతే. చాలా ఇష్టం మాకు కిచిడి. ఇప్పుడు కిచిడి అని తెలిసింది, కానీ ఇంత మునుపైతే చిన్నప్పుడైతే పప్పు బియ్యం అనేవాళ్ళం మేమైతే. మీలో ఎంతమంది ఇలా అనేవాళ్ళు కూడా చెప్పండి నాకు కామెంట్లో. నాకు మా అమ్మ నేర్పించిందంటే, మా అమ్మ చేసేది వేరే టేస్ట్ ఉంటుంది. ఎంతైనా అమ్మలే కదా, వాళ్ళ చేతి రుచి మనకు రాదు. నేను నేర్చుకున్నాకనైతే నేను కొంచెం వెరైటీగా చేస్తాను, అంతే తప్పించి ఏం లేదు. మా అమ్మ ఏ కూరగాయలు వేయకుండా చేస్తుంది, నేనేమో బంగాళదుంప అవి ఇవి కలిపి వేసేస్తాను కిచిడిలో. కొంచెం ఫ్లేవర్ రావడానికి మసాలాలు కూడా వేసేస్తాను. అందుకే కొంచెం వెరైటీగా ఉంటుంది, బిర్యానీ టైప్లో, వెజ్ బిర్యానీ లాగా. ఏది తిన్నా అమ్మ చేతి వంటకు మించింది ఏది రాదు. అలాగే మీ అమ్మగారి చేతి వంట ఏదైతే ఇష్టమో అది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఐ లవ్ యూ అమ్మ అని కూడా పెట్టండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో మినీ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.